తీపి రాగి పొంగణాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తీపి రాగి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం పప్పు కొద్దిగా, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తీపి రాగి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక రాగి పిండిని మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. సో రాగి పిండిలో అధికంగా కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు, అనిమిక్గా ఉన్న వాళ్లకు, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్లకు రాగిని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. సో పసిపిల్లల నుంచి కూడా మనం రాగి పెడుతూ ఉంటామండి. సో ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళకైనా, జీర్ణక్రియని మెరుగుపరచుకోవడానికైనా, గుండె సమస్యలు ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే అండి, సూపర్ ఫుడ్ ఏంటి అంటే మనకు రాగి. ఓకే, సో అటువంటి రాగితో ఈరోజు మనం పొంగణాలు తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, అందులో రాగి పిండి తీసుకుందాం. సో రాగి పిండికి సమానంగా మనం బియ్య పిండి కూడా కొంచెం తక్కువ సమానంగా తీసుకుందాం. చూద్దాం. ఇప్పుడు ఒక 4 స్పూన్ల రాగి పిండి తీసుకున్నా కదా, సో దానికి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి లేదా ఇంకొక స్పూను. ఓకే, సో ఇది ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మనము ఏమేమి వేస్తున్నాము అంటే తీపి రాగి అన్నాం కదా. సో ఆ తీపి అంటే ఏంటి? బెల్లం పొడి. సో ఇలా మనం చక్కగా బెల్లం పొడి మన ఇంట్లో ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలండి. అండ్ మీకు నాణ్యమైనటువంటి బెల్లం పొడి ఎక్కడైతే దొరుకుతుందో అది మీరు చూసుకొని వెతికి పెట్టుకోవాలి. సో ఇది కొంచెం టాస్కే. ఒరిజినల్ తేనె, ఒరిజినల్ నెయ్యి, ఒరిజినల్ బెల్లం పొడి, బెల్లం సో చాలా చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సో దొరికినప్పుడు మాత్రం దాన్ని వదులుకోకూడదు. సో దీంట్లో చక్కగా మనం బెల్లం కూడా వేసుకుంటున్నాం. సో బెల్లం కూడా చాలా పౌష్టికమైందండి. ఇందులో కూడా షుగర్స్ ఉంటాయి, షుగర్స్ లేదని మాత్రం అస్సలు చెప్పను. కాకపోతే ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఆ తీపి, ఆ షుగరీ దీంతో పాటు ఐరన్ జింక్ కూడా ఉంటాయి. సో ఎందుకు మనము పంచదారకు బదులుగా అనేటువంటి రీప్లేస్మెంట్ వాడతాము అంటే చక్కెర ఉంటుంది, దాంతోపాటు మంచివి కూడా ఉంటాయి, ఐరన్, జింక్. సో దీంతో పాటు ఇది కూడా వెళ్తుంది కదా. సో ఎంతో కొంత షుగర్స్ అనేవి ప్రతి బాడీకి అవసరమే. పూర్తి 0 అని చెప్పేసి ఎవరు చెప్పరు, మూర్చభయపడిపోతారు లేకపోతే. సో ఇలా చక్కగా బెల్లం పొడి వేసేసుకొని ఒకసారి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాం. నున్నటి బెల్లం పొడి తీసుకోండి. సో ఎక్కడ మనకేమీ లంప్స్ లేకుండా బెల్లం పొడి వేసేసుకున్నాక ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. అంటే మంచి టేస్ట్ అనమాట. అంటే ముఖ్యంగా బెల్లం కాంబినేషన్లో మనం ఏదన్నా వంటల్లో మనం ఇలా కొబ్బరి పొడి వేసాము లేదా కొబ్బరి తురుము వేసాము అంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే దీంట్లో కాస్త యాలక్కుల పొడి. సో ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం కాస్త యాలక్కుల పొడి కూడా తీసుకుందాం. ఇది మనకు పండగలకు కూడా చేసుకోవచ్చండి. చాలా సాంప్రదాయకరమైనటువంటి పొంగణాలు అంటేనే చాలా ట్రెడిషనల్. ఓకే, సో దట్టు దీంట్లో మనం కాస్త బెల్లము అవన్నీ వేస్తున్నాం కాబట్టి వెరీ వెరీ ట్రెడిషనల్. మీకు ఒకవేళ మామూలుగా బూరెలు చేసుకుంటూ ఉంటారు పండగలకు. సో బూరెలకు బదులుగా ఇలా ఏదైనా చేద్దామా అనుకుంటే కూడా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కొంచెం సిమిలర్గా ఉంటుంది అది. అరే మనం బూరెలు చేసుకోలేదే అన్న ఒక కొలత ఉంటుంది అనమాట. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక చిరు ఉప్పు అంటాం కదా, అలా చిన్న ఉప్పు అంతే. దాంతోపాటు వెరీ లిటిల్ సోడా. పొంగణాలు కదా, అంటే కొంచెం మనకి పొంగణాలు పొంగితే ఇంకొంచెం బాగుంటుంది. సో అందుకు కొంచెం సోడా కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం ఎలా నీళ్లు పోసుకోవాలి అంటే పొంగణాల కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. సో దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సో ఈసారి ఎప్పుడైనా పండగలు వచ్చినా, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా ఇన్స్టెంట్గా మీరు చక్కగా తీపిగా ఏదైనా చేయాలి అంటే హ్యాపీగా ఈ వంటను మీరు ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. సో కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు రాగి పిండి కూడా మనకు తొందరగా దగ్గర పడిపోతుంది. అంటే మనం కలిపిన టైంకి, మనం పొంగణాలు వేసే టైంకి కూడా గట్టి పడిపోతూ ఉంటుంది. చూద్దామంటే ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే తెలుస్తుంది. ఇందులో ఏదో చాక్లెట్ పౌడర్ వేసినట్టుగా ఉంది కదా. నిజంగా పిల్లలకు అలాగే చెప్పచ్చు, తెలియని పిల్లలకి. ఈ మధ్య పిల్లలు కూడా చాలా తెలివితేటలతో ఉన్నారు రండి. చాక్లెట్ పొడి వేసాను నాన్న, అందుకే తీయగా ఉంది తిను అంటే కూడా తినేస్తారు. అంటే రాగి బేసిక్గా ఈ కలర్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు
మనం బెల్లం పొడి వేసినందుకు కూడా మనకి కన్సిస్టెన్సీ అనమాట. యాక్చువల్ జీడిపప్పు ఉంది, సో మీరు జీడిపప్పు ఇదే బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే అలా పొంగణాలు వేసిన తర్వాత పై నుంచి కూడా అలా నీట్గా జీడిపప్పు పెడితే కూడా చూడడానికి బాగుంటుంది. లేదు అలా పెడితే పిల్లలు తీసేస్తారేమో అనే డౌట్ మీకు ఏమైనా ఉంటే మాత్రం హ్యాపీగా ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాక సో మనం ఏం చేద్దామంటే అలా వేద్దాము, ఇలా కూడా వేద్దాము. సో కొన్ని జీడిపప్పులు ఇందులో మిక్స్ చేసుకుందాం. మనకు మధ్యలో పంటికి తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది కదా, అందుకు. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులో బాదం పప్పును కూడా చక్కగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాము పొడి పొడిగా. సో దాన్ని కూడా మనం వేసేసుకుందాం. వెరీ హెల్దీగా అంటే విత్ మంచిగా చక్కగా నట్స్తో కొబ్బరితో అన్నిటితో కలిపి చేస్తున్నాం కాబట్టి వెరీ హెల్దీ. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో ముందుగా నెయ్యి వేసుకుందాం. స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు కొంచెం లైట్గా హీట్ అవుతూ ఉండగా మనం ఒక స్పూన్తో వేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గరిటెతో వేసుకుంటే మళ్ళీ బయటపడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి రాగి, బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి. సో ఈ పిండి ఏదైతే ఉందో దీన్ని చక్కగా మనము పొంగణాల పెనంలోకి వేసేసుకుందాం. సో ఈ విధంగా మనం అన్నిట్లో కూడా వేసేసుకుందాం. సో అందరి ఇళ్లలో మనకు చక్కగా పొంగణాల పెనం ఉంటుంది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. రొటీన్కి భిన్నంగా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది. పిల్లలకి ఏంటి మనకు కూడా. సో పైన నుంచి కూడా మనం కాస్త ఇలా నెయ్యి వేసేసుకుందాం. సో మొత్తం పూర్తిగా నెయ్యితో చేస్తున్నాం కాబట్టి ఇంకా రుచి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బికాజ్ రాగి, నెయ్యి, బెల్లం అసలు అద్భుతమైన కాంబినేషన్ అనమాట. సో ఇది అవ్వడానికి ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. సో నెయ్యితో రెండు వైపులా కరకరలాడేలా మనము రోల్ చేసుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. మనం చక్కగా ఇలా రాగి పిండి, బియ్యం పిండి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకున్నాము. ఇలా పొంగణాల ప్యాన్లో వేసేసుకున్నాము. సో చూసారా, నేతితో కాల్చామండి, కరకరలాడుతూ భలే వచ్చాయి. రాగి అంటేనే కరకరలాడుతూ వస్తుంది 100%. సో ఇదిగోండి, మీకు చక్కగా రెండు వైపులా కూడా పచ్చిగా లేకుండా కాగిపోయిందనమాట. ఓకే, సో ఇలా నీట్గా మనం రెండు వైపులా నేతితో కాల్చుకోవాలి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో నేతితోనే కాల్చుకోండి, అది మాత్రం కొంచెం కంపల్సరీగా చూసుకుంటే చాలు. అండ్ అలాగే చక్కగా బెల్లం పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. ఇలా వేడి వేడిగా తీపి రాగి పొంగణాలు రెడీ మీ అందరి కోసం. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తీపి రాగి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం పప్పు కొద్దిగా, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తీపి రాగి పొంగణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, బియ్యం పిండి, బెల్లం పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, వంట సోడా, సరిపడా నీళ్లు పోసి దోస పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగణాల పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత సిద్ధం చేసిన రాగి పిండి మిశ్రమాన్ని పొంగణాల పెనంలో వేసి పైన నుంచి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తీపి రాగి పొంగణాలు రెడీ.